వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శ్రీ సత్యసాయి జిల్లాలో జైత్ర యాత్రలా కొనసాగుతోంది. ఇవాళ చీకటిమనిపల్లి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ములకల చెరువు, పెదపాలెం మీదుగా వేపూరికోట, బుర్రకాయలకోట క్రాస్ గొల్లపల్లి, అంగళ్లకు బస్సు యాత్ర సాగనుంది. మధ్యాహ్నం మదనపల్లిలోని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లికు చేరుకోనుంది బస్సు యాత్ర. రాత్రికి అమ్మగారిపల్లి శివార్లు ఏర్పాటు చేసి బస చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం ఈ విషయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణానికి బస్ యాత్రలో వస్తున్న సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. సిద్ధం బహిరంగ సభకు 2 లక్షల మందికి పైగా ప్రజలు తరలి వస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. విజయనగరంలో పుట్టి పెరిగిన గానకోకిల పద్మభూషణ్ పి సుశీలమ్మకు పురిటిగడ్డ విజయనగరంలో గొప్ప గౌరవం దక్కింది. శ్రీ గురునారాయణ కళాపీఠం ఆమెకు సంపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించింది. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు జీవన భరోసా కలగాలన్నా, భావితర భవిష్యత్తు మెరుగుపడాలన్నా కూడా సంక్షేమ రాజ్యం కొనసాగాలన్నా వైఎస్ జగన్ను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా తోటపల్లి, గూడూరు మండలం ఇస్కాపాలెం, తోటపల్లి, గూడూరు, తోటపల్లి గ్రామాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా తనని, తిరుపతి ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని మంత్రి కాకాణి ప్రజలను కోరారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ నేతలు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం పుణ్యకార్యమని, ఈ అవకాశం తమకు రావడం అదృష్టంగా భావిస్తున్నామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీ హజరత్ కాజా నయాబ్ రసూల్ దర్గాలో హజరత్ కాజా నయాబ్ రసూల్ దొరసానమ్మల సమాధులకు పూల చెద్దర్లను సమర్పించారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం అని అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో వాలంటీర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 17 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ప్రతిపక్ష ఆరోపణలు చేయడంపై మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నామని వాలంటీర్లు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఉగాది వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఆలయ అధికారులు. ఇక ఈ నెల 6 నుంచి 11 వరకు నిర్వహించే ఉగాది మహోత్సవాలలో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారిని అహోబిల పీఠాధిపతి శ్రీరంగనాథ యాతీంద్ర మహదేవ్ కిసన్ దర్శించుకున్నారు. యాతీంద్ర మహదేశి కన్ ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు టీడీపీలో కార్యకర్తల మధ్య చిచ్చు చెలరేగడం లేదు. ఇక గిడ్డి ఈశ్వరికి న్యాయం చేయాలని టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. రమేష్ నాయుడు వద్దు అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్. కొందూరు, తాడిగొయ్యి, సేరిపాలెంచ, ఎండగండి తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏది ఏమైనా వాలంటీర్ల ద్వారానే పెన్షన్ పంపిణీ జరగాలని ఆచంట నియోజకవర్గం పరిశీలకురాలు కర్రి అనురాధారెడ్డి అన్నారు. వాలంటీర్లపై ప్రతిపక్షాలు కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం అని అన్నారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడికి మంత్రి దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు. గత 40 ఏళ్లలో తుని నియోజకవర్గానికి ఒక్క మంచి పనైనా చేశానని యనమల రామకృష్ణుడు నిరూపిస్తే రానున్న ఎన్నికల్లో నామినేషన్ వేయబోనని ఛాలెంజ్ విసిరారు. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుని గుడి కూల్చి అపార్ట్మెంట్లు కట్టిందెవరో అందరికీ తెలుసునని విమర్శించారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జీహెచ్ఎంసీ నయా రికార్డు నమోదు చేసింది. 90% రాయితీతో 2000 కోట్ల అధికారులు రాబట్టగలిగారు. గతేడాది 1660 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సెక్యూరిటీ గార్డులు, పేషెంట్ కేర్ సిబ్బంది, క్లీనర్స్ ధర్నా చేపట్టారు. 3 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే వీరయ్య ఆరోపించారు. 90 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద నీళ్లు ఇవ్వకున్నా బిల్లులు తీసుకున్నారని గ్రామస్తులతో కలిసి ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. కడియం శ్రీహరి దళిత ద్రోహి అంటూ వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరు రమేష్ నిప్పులు చెరిగారు. కడియం నీచ రాజకీయాలతో ఎంతో మంది బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం కావ్యకు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. తనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను నామా కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 40 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతుల కార్యక్రమానికి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో 2028లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆందోళనలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీలో వడగాల్పులు, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఉపాధి హామీ, పింఛన్ల పంపిణీ అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో ఉన్న గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 12.80 లక్షల గన్ని సంచులు ఒక్కసారిగా కాలి బూడిదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆరోపణలు వెల్లువెత్తాయనిపైన 2 బెల్ట్ షాపులపై దాడి చేసి లిక్కర్ బాటిళ్లు సీజ్ చేసిన ఎస్ఐ అసలు నిందితులను వదిలేసి సంబంధం లేని వ్యక్తులపై కేసు నమోదు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కిరాణా కొట్టుకు వెళ్లిన విద్యార్థిని పట్ల సురేష్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఏంటని ప్రశ్నించిన విద్యార్థిని తల్లిదండ్రులపై తల్వార్తో దాడి చేశాడు. విద్యార్థిని సైతం పోకిరీలు చితకబాదారు. ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 125 పరుగులకే కట్టడి చేసింది. ఛేదనలో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి విజయాన్ని ముద్దాడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తిహార్ జైలుకు తరలించారు ఈడీ అధికారులు. రామాయణం, భగవద్గీత సహా 3 పుస్తకాలు వెంట తీసుకువెళ్లేందుకు న్యాయమూర్తి అనుమతి తీసుకున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఏప్రిల్ 4కు వాయిదా వేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు కవిత. లోక్సభ ఎన్నికల ముందు వరుస ఐటీ నోటీసులతో అల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ప్రస్తుతానికి కాంగ్రెస్పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని, బకాయిలు ఇప్పుడే రికవరీ చేయబోమని తెలిపింది ఆదాయ పన్ను శాఖ. బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర 63,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 69,380 రూపాయలుగా ఉంది. విజయవాడ, ముంబైలో 22 క్యారెట్ల బంగారం 63,600 రూపాయలు కాగా, ఇక 24 క్యారెట్ల బంగారం ధర 69,380 రూపాయలుగా ఉంది. ఇక కేజీ వెండి ధర 78,600 రూపాయలుగా ఉంది. ఏపీలో భానుడు బగబగా మండుతున్నాడు. 4 రోజుల ముందుగానే వడగాల్పులు వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయి. వచ్చే 4 రోజులు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.